అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నా పేరు ఏకుల బాలకృష్ణ. నేను కైసర్ నగర్ గాజురామవరం డివిజన్ నుంచి బీజేపీ పార్టీ తరఫున ఒక బూత్కి బిఎల్గా కూడా ఉన్నాను. అందరికీ ముఖ్యంగా చెప్పదలసింది ఏమనగా ఎస్ఐఆర్ అని జరుగుతుంది. మన ఓట్లు పోతే అందరు ఓట్లు తీసేస్తారు అని చెప్పుకుంటున్నారు. కానీ ఎస్ఐఆర్ అంటే భయపడే పదమేం కాదు. సింపుల్గా మన తెలుగులో చెప్పాలంటే ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా. ఇది గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది, ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది. ఇది ఈరోజు బీజేపీ ఉంది, తర్వాత వేరే గవర్నమెంట్ ఉండొచ్చు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా చేయవలసింది. కానీ ఏంటంటే 2002 తర్వాత లాంగ్ జర్నీగా 2026లో చేస్తున్నారు. దీనివల్ల మధ్యలో గ్యాప్ ఉండి చాలా మందికి ఒక అపోహ వచ్చేసింది. ఎందుకంటే ఎప్పుడో చూశారు, ఇప్పుడు 2002 2022 దాదాపు 24 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కాబట్టి జనంలో ఒక అపోహ క్రియేట్ అయింది. అంతేకాకుండా ఈరోజు మీడియా అన్నీ పెరిగినాయి, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, వీటిలో బాగా లేనిపోయిన అపోహలు సృష్టిస్తూ ఎస్ఐఆర్ మీద జనాన్ని భయపెడుతున్నారు. ఇది భయపెట్టే విషయం కాదు, భయపడే విషయం అసలు కాదు. ఎందుకంటే ఇది మన ఓటు హక్కుని ఒకసారి మళ్ళా గుర్తు చేసుకుని సవ్యంగా మళ్ళా మనం గుర్తింపు తెచ్చుకుంటాకే ఓటు హక్కు వినియోగించుకుంటాకే చేస్తున్న సవరణ మాత్రమే. ఎవరి ఓట్లు ఎక్కడికి పోవు. గతంలో మన పూర్వీకులు ఓటేస్తుంటారు, ఇప్పుడు మనం వేస్తున్నాం. రేపొద్దుట మళ్ళీ ఇంకో 10 సంవత్సరాల తర్వాత మన పిల్లలు వేస్తారు. వాళ్ళ గుర్తింపు మనం పెట్టుకుంటాం, మన గుర్తింపు రేపొద్దుట మన వాళ్ళు పెట్టుకుంటారు. మన తండ్రి పేరు ఎలా రాసుకుంటున్నామో మన తండ్రి నుంచి ఆయన తండ్రి పేరు కూడా అక్కడ రాసుకుని ఉన్నాడు. కాబట్టి ఎవరు ఓట్లు ఎక్కడికి పోవు. ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఒక బీజేపీ పార్టీని విమర్శిస్తూ ఎన్నో సృష్టిస్తున్నారు. ఇది మాత్రం తప్పండి. బీజేపీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎవరు ఏ హోదాలో ఉంటే ఆ రోజు ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా ముస్లింలు ఓట్లు తీసేస్తారు, వేరే వాళ్ళు ఓట్లు తీసేస్తారని ఒక అపోహది. ఎవరు ముస్లిం అయినా హిందువు అయినా మన భారతదేశ ప్రౌఢులం. గతంలో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మనం జీవించే వాళ్ళం అంతా హిందువులు జీవితం వచ్చారు, వాళ్ళతో పాటు ఉన్న ముస్లింలు జీవితం వచ్చారు. ఎవరు కాదు, అందరూ మనం భారతీయులని ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకంగా ముస్లిం వాళ్ళు ఓట్లు తీసేస్తారు అని ఒక భావన ఎవరో దుర్మార్గులు కిట్టిన వాళ్ళకు సృష్టించి మన మధ్యన గొడవలు చేయడానికి చెప్పిందే తప్ప ఏం లేదు. ఎందుకంటే మన పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ జరిగింది. అక్కడ దాదాపు 40 లక్షల ఓట్లు తీసేశారని, ఏదో ఇతర కమ్యూనిటీ వారి ఓట్లు తీసేశారు, బీజేపీ గెలిచిపోయిందని ఒక పుకారు సృష్టిస్తున్నారు. తప్పండి అది. బీజేపీ ఓట్లు తీసేసి గెలవాలంటే ప్రతి చోట ఓట్లు తీసేసి గెలుస్తుంది. కేరళలో కూడా అలాంటి బీజేపీ గెలాలి, తమిళనాడులో కూడా బీజేపీ గెలాలి, కానీ గెలవలేదు. ఎందుకంటే ఎవరి ఓటుకు సవ్యంగా వినియోగించుకుంటే అక్కడ ఆ పార్టీ గెలుస్తుంది. అక్కడ బీజేపీ గెలిచిందంటే కొన్ని కారణాల వల్ల గెలిచింది, అంతే తప్ప అక్కడ 15 సంవత్సరాల నుంచి ఒక గవర్నమెంట్ పాతుకుపోయింది. దాన్ని మార్చడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు, మార్చారు. అంతే తప్ప ఎవరో ఓట్లు తీసేశారంటే రేపొద్దుట ఖచ్చితంగా మన తెలంగాణలో కూడా దాదాపు 50 లక్షల పైగా ఓట్లు పోతాయి. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఓట్లు ప్రతి ఒక్కరికి, మన ఊర్లో ఓటు ఉంటుంది, హైదరాబాద్లో ఓటు ఉంటుంది. మళ్ళీ హైదరాబాద్లో కూడా 2-3 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. అంటే తెలియక కొన్ని జరిగినాయి, తెలిసి కొన్ని జరుగుతున్నాయి. అది తప్పని ఇప్పుడు ఇటువంటి వాటి ద్వారా బయటపడతాయి. బయటపడినంత మాత్రం మన ఓటు అసలు ఓటు ఎక్కడ పోదు. నాకు 4 ఓట్లు ఉన్నాయనుకోండి, ఈ ఓటు నాకు ఇది ఉండాలి, ఇక్కడ ఉండాలి, ప్రత్యేకంగా ఇక్కడ ఉండాలని మనం రాసుకుని ఆ ఫామ్లో ఫిలప్ చేసేస్తే మన ఓటు ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. కానీ 4-5 ఓట్లు ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా పోతే ఇటువంటి దానివల్లే ఎక్కువ రేపొద్దు మన తెలంగాణలో కూడా 40 లక్షల ఓట్లు పోయి తీసేశారని వాయిస్ వినపడచ్చు. ఎందుకంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. హైదరాబాద్లో దాదాపు 1 కోటి మంది ఉన్నారు. ఇందులో ఓట్లు ఉన్న వాళ్ళు దాదాపు 60-70 లక్షల మంది ఉన్నారు. ఈ 60-70 లక్షల మంది ప్రతి కనీసం 50% ఆఫ్ ఓట్స్ విలేజ్లో ఓట్లు ఉన్నాయి. కాకపోగా ఇక్కడ కూడా 3 ఓట్లు పడుతుంది. కాబట్టి
ఖచ్చితంగా 40%, మినిమం 30% ఓట్లు కట్ ఆఫ్ అవుతాయి. దీన్ని గవర్నమెంట్ మీద సృష్టించి, మన మీద సృష్టించి, అపోహలు సృష్టించుకోవద్దండి. ఇది తప్పుడు ప్రచారం. అంతేకాకుండా ముఖ్యంగా కొంతమంది తెలిసి తెలియని విధంగా భయపడుతున్నారు. మీ ఓటు హక్కు ఫామ్ మీ ఇంటికి వచ్చి మీరు సవ్యంగా ఫిలప్ చేయండి. మీకు తెలియకపోతే పక్క వాళ్ళని అడగండి. 2002లో మేము ఓటు ఎక్కువ ఎక్కడ వేసామో మాకు తెలీదు, మా నాన్న ఎక్కడ వేసాడో మాకు తెలీదు, ఇదంతా కావాలని చేస్తున్నారు, తప్పని. ఖచ్చితంగా 2002లో మీ తండ్రి కానీ, మీ తల్లి కానీ, మీ తాతయ్య కానీ, మీ నాన్నమ్మ కానీ ఓటేసి ఉంటారు. ఉండకుండా ఎవరు ఉండరు. మన భారతీయులం స్వతంత్రం ముందు నుంచి ఇక్కడ పుట్టి పెరుగుతూ వచ్చిన మన అందరూ కూడా ఖచ్చితంగా ఏదో టైంలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఏదో ఆ టైంలో ఒకళ్ళు ఇద్దరు ఓట్లు పోవచ్చు, కానీ మనకు ఖచ్చితంగా మన ఫ్యామిలీలో మన తాతకు కానీ, మన నాన్నమ్మకి కానీ, మన తండ్రికి కానీ, మన అమ్మకి కానీ ఇక్కడ ఓటు ఉంటుంది. అది లేకుండా ఎవరు ఉండరు. 99% లేకుండా ఎవరు ఉండరు. 100% ఓట్లు ఉంటాయి. దాన్ని మీ తండ్రి పేరు పట్టుకుంటే సింపుల్గా నెట్లో ఈసీఐఆర్ ఎలక్షన్ కమిషన్ యాప్లో మన పేరు కొడుతుంటే వస్తుంది. మనం ఓటేసి లేకపోతే మన తండ్రి పేరు కొడుతుంటే మన గతంలో మన తండ్రి ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ నివసించాడు, ఆ జిల్లా, ఆ రాష్ట్రం పేరు అందులో కొట్టి మన పేరు టైప్ చేసుకుంటే క్లియారిటీగా చూపెడుతుంది. దీనిలో వేరే అవగాహన లేకుండా కాదు, ప్రతి వ్యక్తి చదువుకుని ఉన్నవాడు తొందరపాటు కాకుండా చేసుకుని, కానీ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఓటు హక్కుని ఒక దగ్గరే పెట్టుకోండి. 4 చోట్ల ఓట్లు పెట్టుకుని మా ఓట్లు తీసేస్తారు, మా ఓట్లు తీసేస్తారని గవర్నమెంట్ని విమర్శించడం కాదు. ఈరోజు బీజేపీ చేస్తుంది, రేపొద్దు కాంగ్రెస్ చేస్తుంది. మన తెలంగాణలో న్యాయబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకుని న్యాయంగా మన గవర్నమెంట్కి ఫామ్ ఫిల్అప్ చేసి అప్పచెప్పి మన ఓటు హక్కు వినియోగించుకోవాలి. అంతేకాకుండా ప్రత్యేకంగా అందరికీ ధర్మంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని వినియోగించుకుంటాం.